ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడుకుంటా మిత్రుడు మాట్లాడుకుంటూ చెప్పిండు మనకు దళిత బహుజనులకు బీసీ ఎస్సీ కిందులకు మనకేం వస్తుందని పెట్టురు భయ్ నలుగురు కట్టి దుకాణం పెట్టి రోటి మొత్తం రేపు పొద్దుల ప్రచారం చేద్దాం ఏ ఊర్లో పెడతారో ఇదే దుకాణంలో కొనాలి మీరు వేరే దుకాణంలో కొనొద్దని మొత్తం తోటల చేతులలో వ్యాపారాలు ఏం లేవు ఇప్పుడు ఉన్నాయానే లేవు చితికిపోయారు వాళ్ళు కూడా చితికిపోయారు కదా సో ఈ ప్రచారం తీసుకుపోవాల్సిన అవసరం మన మీద ఉన్నది మన భుజాల మీద ఉన్నది ఉట్టిగా మనం మాట్లాడతాము ఇప్పుడు నాతో మొన్న అన్నాడు ఆయన అరే ఏమైందే 10 రోజులు మాట్లాడారు మళ్ళీ ఎందుకు చల్లబడ్డట్టు ఉంది కదా అని అరే చెప్తున్నాం తెలంగాణ సమాజానికి ఇది చల్లబడేది కాదు రే పొద్దుగాల ఇయ్యాల ఎవరెవరైతే వాళ్ళ ఎంగిలి మెతుకులు ఎవరైతే తింటుండో రాజకీయ పార్టీలు రాజకీయ నాయకులు ఎవరెవరైతే ఉన్నారో త్వరగా తెలంగాణ జనానికి ఎక్స్పోజ్ అయింది ఆల్ పొలిటికల్ పార్టీస్ ఎక్స్పోజ్ అయినాయి వాళ్ళందరూ రేపు పొద్దుగాల తెలంగాణ వ్యాపార హక్కుల చట్టం వాళ్ళ మేనిఫెస్టోలలో పెట్టే స్థాయికి తీసుకొస్తాం ఒకవేళ అది జరగకపోతే ఒక ప్రత్యామ్నాయం ఇక్కడి నుంచే పుడుతుంది సమస్యనే లేదు సో అది అయ్యే వరకు ఏది ఆగేది లేదు ఎవరి గొంతులు ఆగేది లేదు తెలంగాణలో కూడా చాలా సమస్యలు ఉన్నాయి కాబట్టి ఇవాళ యూరియా గురించి తెలంగాణ అల్లాడుతున్నది పల్లెలలో పోతే అల్లాడుతున్నది ఆ సమస్యలు కూడా ఉన్నాయి డిఫరెంట్ సమస్యలు అయిపోతాం కానీ ఇది కూడా నిర్దిష్టంగా ప్రణాళికబద్ధంగా వ్యక్తుల సెంట్రిక్ కాకుండా ఇష్యూ సెంట్రిక్ పోయి కింది దాకా మనం చేయాల్సిన బాధ్యత మనం ఇది ఉన్నది కాబట్టి ఇది ఒక ఐడియాలజికల్ మిలిటెన్సీ వైపు పోవాలని చెప్పి నా వ్యక్తిగత అభిప్రాయంగా నేను చెప్పదలుచుకున్నా ఉస్మానిస్ట్ కూడా చెప్పదలుచుకున్నా మీరు కూడా హాస్టల్ మేము తిరిగినాం హాస్టల్ రూమ్ అవసరం అయితే పోయి ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉన్నది మనోళ్ళని తయారు చేయాలి ఈ యూనివర్సిటీకి వెళ్ళి తయారైతే పల్లెల్లో ఒక్కొక్క పల్లెలో మనోళ్ళు ఉంటారు కదా వీళ్ళతో పల్లెల్లో పోయి క్లాసెస్ పెట్టి ట్రైన్ చేపియాలి ఒక 6 నెలల్లో దీన్ని రూపురేఖలు మొత్తం మార్చి పడేసాలి అనివార్యంగా ఏ రాజకీయ పార్టీ అయినా కానీ ఇప్పటికి చాలా మటుకు చెప్పినాం ఈ గింగ్యాల ముచ్చటాలు ముచ్చట్లు చెప్తారు కదా అయితే ఇంకోటి వాళ్ళకి బీజేపీలో తలకాయలేదు అర్థమైతే ఏంటంటే వాళ్ళ బేసే వాళ్ళు కూడా కొట్టుకుంటారు ఇక్కడ బీజేపీ అంటే ఎవరే కోటోళ్ళు విశ్వకర్మలు వాళ్ళే బీజేపీ వాళ్ళు అంటే ఇప్పుడు వాళ్ళ నోట్లో మట్టి కొడుతుర్రా నాయన మీ బతుకులకు మన్ను కొడతారు వాళ్ళు చూడు గారు పొద్దుగాల ఎలక్షన్లలో వాళ్ళకి అంత అర్థమైపోయింది మేము ఇన్ని రోజుల నుంచి అట్టుంటే ఏమన్నా తప్పు చెప్తున్నాడా ఒక్కొక్కరు కడుపు కాలుతున్నది ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఫోన్లు చేస్తున్నారు నాకు మా వాళ్ళు చిల్లర గాన్లు ఒకటిక్కడ మీ మీద మాట్లాడుతున్నారు అక్కడిక్కడ కానీ నేను అన్న మరి ఇప్పుడు విఠల్ చెప్పిందే నేను చెప్పిన మొన్న అరే రోహింగ్యా అంటూ రారాబాయి నాకు తుపాకి విఠల్ అన్న సైన్యం అంటుండు సైన్యం లేదు ఓడలేదు నువ్వు రా నేను కొడతాను పక్కకు నేను కొట్టి పారేస్తాను చెప్పండి మాకు ఆ దమ్ము నేను కొట్టేస్తాం చంపి పడేస్తాం దేశానికి వ్యతిరేకంగా ఎవడన్నా ఉంటే మీకన్నా ఎక్కువ దేశభక్తులు నాయన మీరు అవి చెప్పి మీరు ఓట్లేసుకుంటున్నారు మీరు మేము అట్లా కాదు దేశభక్తులు చాలా ఆడిపోదాం కొట్లాడదాం పాన్ పరాగులు గుట్కాలు మింగినంత ఈజీ కాదు నాయన ఉట్టి డైలాగులు కొట్టి మైకులు పట్టుకొని బయటికి రాని మాట్లాడరు ఎవడు ఎందుకు వస్తలేడు మరి ఇప్పుడు చెప్పి వారం 10 రోజులు అయింది 200 లిస్ట్ నీ స్టేట్ గవర్నమెంట్ ఉన్నది చేతులలో అని చెప్పినావు కదా స్టేట్ గవర్నమెంట్ లిస్ట్ బయటికి పెట్టి పోవాలి ఇళ్ళలో పోదాంపా అరే నువ్వు పాకిస్తాన్లో ఎక్కడో నువ్వు అక్కడ ట్రైనింగ్ క్లాసెస్ పెడుతున్నారు అడందరినీ తయారు చేస్తున్నారు ఐఎస్ఐ అని చెప్పి ఇక్కడ నుంచి పోయి నువ్వు మిసైల్ తీసుకుపోయి ఆడ కొడుతున్నావు మరి హైదరాబాద్ మీద కొట్టడం చేతన అయితే లేదా సర్జికల్ స్ట్రైక్స్ అన్నావు గడివిక్తురా మీరంతా సర్జికల్ స్ట్రైక్స్ అని చెప్పాడు ఎలక్షన్స్ ముందు ఈ లిస్ట్ వస్తాం చలో యూనివర్సిటీకి వెళ్ళి అంతా తయారున్నారా అబ్బాయి మీరు తయారున్నారా పోదాం కదా వాళ్ళు లిస్ట్ ఇస్తే మేము తయారున్నాం అందుకనే మీరు ఐడియాలజికల్గా ఖతమవుతున్నారు మీరు వ్యక్తుల మీద ఇటువంటి ప్రచారాలు చేస్తే మీకు ఉల్టా రివర్స్ అవుతుంది తెలంగాణ సమాజం అది చెప్పదలుచుకునేది ఏంటంటే ఎవడైతే ఏ సమాజాలు వాడు అన్నోడు కూడా 100 సంవత్సరాల కన్నా ఎక్కువ ఇక్కడికి వచ్చి ఉన్నటువంటి వాడే తెలంగాణ వాళ్ళు 1000-2000 సంపాదిస్తే తాగి పంటరు అన్నాడు వాడు రజాకారుల వారసులం అన్నాడు మనల్ని వాడు ఉంచింది తింటారు ఉచ్చబోస్తే తాగుతారు అన్నాడు మనకు నిజంగా తెలంగాణ పౌరుషమే కనుకుంటే ఇప్పటి నుంచే బైకాట్ చేసి పడేద్దామని చెప్పి కాల్ ఇవ్వదలుచుకున్నా హింసాయుతం కాదు అవసరం లేదు ఐడియాలజికల్ మిలిటెంట్స్ యావత్ తెలంగాణను జాగృతం చేద్దాం వాస్తవం కూడా ఈ వ్యాపారం అనేది అప్పుడు లేదు కదా మనోళ్ళు మొత్తం కులాలకు అతీతంగా ఎవరు ఏ దుకాణం పెడతారో పెట్టుకొని ప్రచారం చేద్దాం పోయి కరపత్రాలు తీసుకొని పోదాం ఊర్లకు మనోళ్ళ దుకాణాలనే కొనాలి వాడు ఎవడైనా 200 ఏళ్ళ కింద ఇక్కడికి వచ్చిన వాడు మనోడు కాదని చెప్పదలుచుకున్నాం జై తెలంగాణ